కుప్పంలో నిర్మించిన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు చంద్రబాబు నాయుడు దంపతులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత ఇంటి గృహప్రవేశం పండుగలా జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గృహప్రవేశ కార్యక్రమం వేడుకగా జరిగింది. నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. ఆదివారం తెల్లవారుజామున 4:30 సంప్రదాయ పద్ధతిలో గృహప్రవేశ పూజా కార్యక్రమాలు జరిగాయి. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఉదయం 10 గంటలకు టీడీపీ కుటుంబ సభ్యులు, ప్రజలను చంద్రబాబు దంపతులు కలిశారు. ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలపనున్న వారి కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఈ శుభ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ పసందైన పలు రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. రాత్రికి నూతన గృహంలోనే చంద్రబాబు బస చేశారు. కాగా కుప్పంలోని కొత్త ఇంటి గృహప్రవేశ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ శనివారం రాత్రికే కుప్పం చేరుకున్నారు. చంద్రబాబు తరపున ఆహ్వానాలు అందుకున్న నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఆయన ఎమ్మెల్యే కూడా. అంతేకాదు, నిరంతరం వారి క్షేమ సమాచారాలు కనుక్కుంటూ బాగోగులు చూసే సొంత కుటుంబ సభ్యుడు. అందుకే మొత్తం నియోజకవర్గం అంతా తరలి వచ్చినట్లుగా కనిపించింది. కుప్పం మా ఇల్లు, ఇక్కడ ప్రజలే మా కుటుంబం, వారి ప్రేమ ఆశీర్వాదాలకు కృతజ్ఞతలని అన్నారు నారా భువనేశ్వరి. ఇది హృదయపూర్వక వేడుక, ఎంతో సంతృప్తినిచ్చింది అంటూ సంతోషం వ్యక్తం చేశారు భువనేశ్వరి. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు ఆత్మ బంధువులైన కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరిగింది. కల్మషం లేని మంచి మనుషుల మధ్య మా కుటుంబ సభ్యులుగా భావించే ప్రజల ఆశీర్వాదంతో జరిగిన కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చింది. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలి వచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ శుభకార్యం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు భువనేశ్వరి. కుప్పం నియోజకవర్గ ప్రజల దీవెనలకు, ఆత్మీయతకు, అభిమానానికి, మద్దతుకు శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను అన్నారు భువనేశ్వరి. కుప్పం మా ఇల్లు, కుప్పం ప్రజలే మా కుటుంబం. ఇది హృదయపూర్వక వేడుక. 36 సంవత్సరాలుగా మాకు మద్దతుగా నిలిచి ప్రతి అడుగులో మమ్మల్ని నడిపిస్తున్న కుప్పం ప్రజల ఆశీర్వాదాలు, వారి ప్రేమ నేను చాలా కృతజ్ఞరాలుని అన్నారు నారా భువనేశ్వరి. తెలుగుదేశం పార్టీ ఒక పసుపు జ్వాల, సంక్షోభాల సముద్రంలోనూ అలుపెరగని ఓడ, మహనాడు. కడప గడపలో పండుగ సంబరం, జాతరల ఉరుతులుగే కార్యకర్తల ఆనందం. ఈ పసుపు గడపలు కేవలం రాళ్ళు, ఇటుకల నిర్మాణం కాదు, ఇది అన్న నందమూరి తారక రామారావు గారి ఆత్మగీతం, చంద్రబాబు గారి నమ్మకపు నడక, కార్యకర్తల కష్టాల సౌందర్యంతో కూడిన ఈ కావ్యం తెలుగుదేశం కార్యకర్తల తెగువ యొక్క కథనం. సంక్షోభాలు మా బలాన్ని పరీక్షించాయి, తుఫానులు మా ఆశలను కొట్టిపారేయాలని చూశాయి. కానీ తెలుగుదేశం కార్యకర్త రక్తంలో అన్న నందమూరి తారక రామారావు గారి ధైర్యం, చంద్రబాబు గారి విజ్ఞానం, ప్రతి సవాలు ఒక సోపానం, ప్రతి అడ్డంకి ఒక ఆయుధం. మేము పడలేదు, లేచాం, ఎదిరించాం, నిలిచాం. పసుపు జెండా గుండెల్లో గర్వంగా ఎగిరింది, ఎగురుతుంది. ఇది కేవలం రంగు కాదు, తెలుగు జాతి ఆత్మ గౌరవం. అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి, చంద్రబాబు గారి నాయకత్వం, ఈ రెండు మా హృదయ స్పందనలు. కార్యకర్తల చెమటతో, తెగువతో మహనాడు ఒక అమర కావ్యం. సంక్షోభాలు మమ్మల్ని తాకినప్పుడు మేము బెదరలేదు. పసుపు జెండా ఆకాశంలో రెప్పరెప్పలాడింది. మా నమ్మకం యొక్క సంకేతంగా మహనాడు. ఇది కేవలం సమావేశం కాదు, తెలుగు జాతి ఆత్మశక్తి యొక్క సంగీతం. కడప భూమి పసుపు రంగుతో కాంతులీనుతోంది. ఇక్కడ కార్యకర్తల ఉత్సాహం, నాయకత్వ పద నిర్దేశ గరిమ కలిసి ఒక కొత్త శక్తిని, ఆలోచనను సృష్టిస్తాయి. చంద్రబాబు గారి విజన్ ఒక దీపస్తంభంలా మమ్మల్ని నడిపిస్తుంది. అన్న నందమూరి తారక రామారావు గారి ఆదర్శాలు మా హృదయాల్లో జీవిస్తాయి. ఇవి మా మలి పయనానికి బలమైన ఆధారంగా నిలుస్తాయి. తెలుగుదేశం అంటే కేవలం రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక ఉద్యమం, ఒక సంస్కృతి, ఒక సాహిత్య సౌందర్యం. కార్యకర్తల త్యాగం, వారి అంచంచలమైన నమ్మకం ఈ పసుపు గడపలకు జీవం పోస్తాయి. సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడు
మేమంతా ఒక్కటై నిలిచాం. విమర్శలు తట్టుకొని ముందుకు సాగాం. చంద్రబాబు గారి విజనరీ నాయకత్వం మా ఆశలకు కొత్త రెక్కలు తొడిగింది. కడపలో ఈ మహనాడు ఒక జాతర, ఒక ఆనంద సంబరం. పసుపు గడపలు, కార్యకర్తల గుండెల్లో ఉత్సాహ గీతాలు పాడుతాయి. ఇది కేవలం సమ్మేళనం కాదు, తెలుగు జాతి యొక్క గర్వ గాథ. సాహిత్యం యొక్క సౌందర్యంతో, కార్యకర్తల తెగువతో ఈ మహనాడు ఒక చిరస్థాయి కావ్యం. అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి మమ్మల్ని ఎల్లప్పుడూ ఉత్తేజపరుస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వం మమ్మల్ని ఏకం చేస్తుంది. పసుపు జెండా ఎగురుతూ కడప గడపలు మెరిసిపోతాయి. ఈ పండుగ, ఈ జాతర, ఈ సంబరం తెలుగుదేశం యొక్క అజరామర గాథ. మేము ఒక్కటై బలంగా ముక్త కంఠంతో ముందుకు సాగుతాం. జై తెలుగుదేశం, జై మహనాడు, జోహార్ ఎన్టీఆర్, జై జై సిబిఎన్.